వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. ఇంటిగ్రేటెడ్ పాఠశాలను బషీరాబాద్ మండలానికి కేటాయించాలని కోరిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ మహారాజ్ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో శనివారం కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ మహారాజ్ మాట్లాడుతూ మండలంలో చాలా మంది నిరుపేద కుటుంబ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు చదువుకోవడానికి వెళ్లారు కాబట్టి వెంబడే ప్రభుత్వంతో మాట్లాడి ఇంటిగ్రేటెడ్ పాఠశాలను బషీరాబాద్ మండలానికి వచ్చే విధంగా కృషి చేయాలని ఆయన అన్నారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే యాలాల మండలం బషీరాబాద్ మండలానికి అనుసంధానంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా బషీరాబాద్ మండలానికి అన్ని విధాలుగా నిధులు కేటాయించే వెంబడే రోడ్ల పనులను పూర్తి చేయించాలని ఎమ్మెల్యేని కోరారు. మండలానికి అన్ని విధాలుగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బషీరాబాద్ మండలానికి అన్ని విధాలుగా నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ ఇప్పుడు మనకు బషీరాబాద్ మండలికి కావాల్సిన నిధులు కావాల్సిన పనులు ఎన్ఆర్టీఎస్ వర్క్స్ కంప్లీట్ అయినాయి. ఎస్డిఎఫ్ పనులు దగ్గర ఇచ్చారు. అవి కూడా ఇప్పుడు పనులు ప్రారంభమైనాయి. చాలా మటుకు మోరీలు రోడ్లు కావాల్సినవి మన వాగ్దానం ప్రకారంగా అన్ని పూర్తి అవుతున్నాయి. మన మండలం లోపల ఏ పనులు కూడా ఆగకుండా అన్ని మంచి జరుగుతున్నాయి. గ్రామాల నుంచి మీకు ఏమేమి కష్టాలున్నా ఏమున్నా మేము దానికి ముందుగా ఉండి అన్ని చేస్తున్నాము. ఎమ్మెల్యే గారు మనకు మాట కూడా సహకరించి అన్ని పనులు చేస్తున్నాము. ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు మన రైల్వే గేట్ కాడ నుంచి మన కరెంట్ రోడ్డు పెద్ద రోడ్డు వస్తుంది. ఇక్కడ కర్ణాటక మన పక్క రాష్ట్రంలో ఉన్న రోడ్లు కూడా కనెక్టివిటీ మనకు 4 నెలల నుంచి నీలపల్లి జిల్లాపూర్ నుంచి ఇక్కడ మన ఆడికి నుంచి ఇక్కడ మన వలగోడ నుంచి ఇక్కడ ఉన్న నెట్టూరు నుంచి అన్నపు ఆర్టీ నుంచి ఇక్కడ నీలపల్లి నుంచి వల్లపల్లి నుంచి ఇక్కడ హల్గొండ నుంచి ఇక్కడ ఒకటి 3-4 ఇక్కడ పిచ్చి పెట్టి ఆయన రోడ్ కంప్లీట్ చేశారు. జట్టూరు నుంచి జీవని రోడ్ నుంచి జట్టూరు కొద్దిగా అయిపోతే అది మనకు యాక్సెస్ అయిపోతుంది. అది కూడా కొందరు అది కూడా చేసి పెట్టి అక్విజిషన్ చేసి ల్యాండ్ మొన్న జీవన్గిలో కూడా చెట్లు ల్యాండ్ పోయిన వాళ్ళకు కూడా రైతులకు అన్ని చెట్లు ఇప్పించారన్నా దాన్ని కూడా కృతజ్ఞతలన్నా. మిగతా మా మండలంలో కూడా చాలా పనులు వెనుకబడి ఉండిపోయినందుకు కాకుండా కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ మీరు టేకప్ ఇస్తున్నారు. దానికి చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీకి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తుందన్న మాకు బషీరాబాద్ వేయాలని నేను మీకు చేతులు జోడించుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ తాండూరులో ఉన్న వాళ్ళకి అందరికీ పెద్దమూడు తాండూరు గాలాల్ బషీరాబాద్ మాకు వేస్తే మాకు 2 మండలం మాకు రైల్వే సౌకర్యం లేదు. తాండూరులో ఉన్న పిల్లలకు పెద్దమూలకు అక్కడ ట్రైన్ ఫెసిలిటీ ఉన్నందుకు వాళ్ళు హైదరాబాద్ లో కూడా చదువుకోవచ్చు. కానీ మాకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి మాకు మీరు దయచేసి గట్టిగా ఇవ్వాలని నేను మా ప్రజల నుంచి మా అందరి నుంచి కోరుతున్నాను. దయచేసి మీరు నాకు ఇది